ఈరోజు పటాన్చెరు సబ్ డివిజన్లో మన బస్ స్టాండ్ ఎదురుగా జాతీయ రహదారి వస్త్రోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇది ఒక నెల రోజుల వరకు మనం ప్రతి ఏటా జరుపుకునే కార్యక్రమం. ఇది ఈ యొక్క రహదారిపై ప్రయాణించే మనటువంటి ప్రయాణికులందరికీ ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్ లాంటిది. ఇది మనం 1 మంత్ జరుపుకుంటాము. ఈ యొక్క రోడ్డు నిబంధనలు అందరూ పాటించడానికి అని చెప్పి ఇటువంటి రూల్స్ తెలుసుకోవడానికి దినోత్సవాలు మనము ఎవ్రీ ఇయర్ జనవరి 15 నుండి 14 ఫిబ్రవరి వరకు జరుపుకుంటున్నాము. దీనిలో ముఖ్యంగా ఈసారి స్లోగన్ రోడ్డు నిబంధనలు పాటించండి, హీరో గండి. మంచి కాన్స్టిట్యూషన్ ఉంది. ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మనము ఈ యొక్క వారోత్సవాలు జరుపుకుంటున్నాము. దయచేసి మాసం 1 మంత్ జరుపుకుంటున్నాము అవేర్నెస్. దయచేసి అందరూ రోడ్డు నిబంధనలు పాటించి తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా ఇతరులు రోడ్డుపై వెళ్తున్నటువంటి అమాయక ప్రజలను ప్రాణాలు కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ దయచేసి హెల్మెట్ పెట్టుకోవడము, నిబంధనలు పాటించడము, బెల్ట్ పెట్టుకోవడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వాళ్ళ తల్లిదండ్రులు కాపాడడము. మనం చూసాము న్యూ ఇయర్లో మనకి 2 కాలేజ్ పిల్లలు ఇక్కడ చనిపోయారు ఎర్లీ మార్నింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని. అట్లా కాకుండా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని సక్రమ మార్గంలో ఉండేటట్టుగా వాళ్ళకి ఒక రోడ్డు నిబంధనలు ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్స్ వీళ్ళందరికీ అవగాహన కల్పించాలని కోరుచు నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. యూత్ తెలిసి తెలియని ఏజ్లో ఒకరికొకరు ఈ మోటార్ సైకిల్ రేసింగ్ పెట్టుకోవడము, ట్రిపుల్ రైడింగ్ పోవడము, తాగిన తర్వాత డ్రైవ్ చేయడము, ఇవన్నీ జరగకుండా మనము పోలీస్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులే కాకుండా తల్లిదండ్రులు, ఆ స్కూల్లో కాలేజీలో ఉన్నటువంటి టీచర్స్, ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ అందరూ కూడా పిల్లలకు ఈ విషయంలో సెన్సిటైజ్ చేయాలని చెప్పి కోరుచున్నాను.